ఇది ఏజ్ ఆఫ్ మహాజనపదాస్ గురించి అడిగారు. విత్ రెఫరెన్స్ టు ద ఏన్షియంట్ ఇండియా 600 to 322 బీసీ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఒక టెరిటోరియల్ రీజన్ పేరు ఇచ్చారు, అక్కడ రివర్ ఫ్లోయింగ్ ఇన్ ద రీజన్ అడిగారు. ఇది చాలా నార్మల్ క్వశ్చన్. అంతకుముందు వరకు ఎలాంటి క్వశ్చన్ అడిగేవాళ్ళంటే మహాజనపద లొకేషన్ చెప్పి ఆ లొకేషన్ ఏ ప్రాంతంలో ఉంది, నార్త్లో ఉందా, ఈస్ట్లో ఉందా, వెస్ట్లో ఉందా అని అడిగేవాళ్ళు. ఈసారి మాత్రం కొంచెం క్వశ్చన్ పందాన్ని మార్చి ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న నది పేరు కూడా చెప్పమని అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ స్టేట్ దట్ హ్యాస్ బీన్ టాక్డ్ అబౌట్ ఈస్ అస్మక. అస్మక is the only Mahajanpada which is present in the Deccan and southern part of India, and it is definitely present on the river banks of the Godavari river. కాబట్టి అస్మక మహాజనపదము గోదావరి నది ఒడ్డున ఉంది అనే విషయం మనకు క్లియర్గా తెలుసు. దాంతోపాటు కంబోజా అనే ఒక మహాజనపదం ఉంది. ఈ కంబోజా మహాజనపదం ఎక్కడుందంటే మనకు నార్థన్ ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియా బార్డర్ రీజియన్లో ఉందన్నమాట. అక్కడ మనకు ఎటువంటి ఇక్కడ ఏమని ఇచ్చారంటే విపస్ నది అని అన్నారు. విపస్ అంటే బియస్ నది. మనకు బియస్ నది ప్రవాహిత ప్రాంతం ఎక్కడుంది, మనకు పంజాబ్, హర్యానా ప్రాంతాలలో ఇది ప్రవహిస్తుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఇది ప్రవహించడానికి ఎట్టి పరిస్థితుల్లో మనకు పాసిబిలిటీ లేదు. కాబట్టి సో ఈ కంబోజా అనేది తప్పనమాట. దాంతోపాటు అవంతి మహాజనపద అని ఒక పేరు ఇచ్చారు. మహానది పరివాహిత ప్రాంతం అన్నారు. కానీ మహానది నది మనకు ఎక్కడ ప్రవహిస్తుంది, ఒరిస్సా ప్రాంతంలో ప్రవహిస్తుంది.